క్రమ సంఖ్య 1 ప్రక్కన ఫిబ్రవరి 27న జరిగే పోలింగ్లు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల బీజేపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి చిన్నమైల్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించండి. ప్రశ్నించే గొంతును శాసన మండలికి పంపి గ్రాడ్యుయేట్ల గొంతును బలపరచండి. 1 నుంచి 5 వరకు ప్రత్యేక అసెంబ్లీ, ఎస్సీ వర్గీకరణ, బీసీల రిజర్వేషన్లపై 3 బిల్లులు, సభలో చర్చ, బిల్లులకు చట్టబద్ధత, 10 నుంచి పార్లమెంటు సమావేశాలు. అదే రోజు సీఎం రేవంత్ ఢిల్లీకి బీసీల రిజర్వేషన్లకు మద్దతు ఇవ్వాలని కేంద్రానికి వినతి. కేంద్రం ఆమోదం తెలపకపోతే పోరాటం, అఖిలపక్ష నేతల్ని ఢిల్లీకి తీసుకెళ్లే యోచన. అన్ని పార్టీలకు త్వరలో సీఎం లేఖలు, మార్చి 3వ వారంలో బడ్జెట్ సమావేశాలు. అయితే ఎస్సీ వర్గీకరణ, బీసీల రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని భావిస్తోంది. వర్గీకరణ చట్టబద్ధతపై ఒక బిల్లు, బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లపైన మరొకటి, విద్యా ఉపాధి రంగాల్లోనూ బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసేందుకు ఉద్దేశించిన బిల్లులకు చట్టబద్ధత కల్పించనుంది. ఇందుకోసం మార్చి 1 నుంచి 5 వరకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ, బీసీల రిజర్వేషన్లపై 3 బిల్లులను ప్రవేశపెట్టనుంది. వాటిపై చర్చ జరిపి ఆమోదించిన అనంతరం చట్టబద్ధత కల్పించనుంది. ఈ నేపథ్యంలోనే 3 బిల్లుల ముసాయిదా రూపకల్పనలో అధికారులు నిమగ్నమయ్యారు. త్వరలోనే ప్రభుత్వానికి ముసాయిదాలు అందనున్నాయి. అవి అందిన వెంటనే రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై చర్చించనుంది. ఆ తర్వాత వాటిని ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదింపజేయనుంది. రాష్ట్రంలోని ఎస్సీలను 3 గ్రూపులుగా వర్గీకరించాలంటూ ఏకసభ్య కమిషన్ ప్రభుత్వానికి నివేదిక అందించిన విషయం తెలిసిందే. మాల మాదిగల్లోని ఉపకులాలన్నింటినీ 3 గ్రూపులుగా విభజించింది. గ్రూప్ 1లో సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అత్యంత వెనుకబడిన పట్టించుకోని కులాలను చేర్చి వారికి 1% రిజర్వేషన్ కల్పించింది. గ్రూప్ 2లో ఒక మోస్తరుగా లబ్ధి పొందిన కులాలను చేర్చి వారికి 9% ప్రతిపాదించింది. గ్రూప్ 3లో మెరుగైన ప్రయోజనాలను పొందిన కులాలను చేర్చి వారికి 5% కేటాయించింది. మొత్తం కమిషన్ రాష్ట్రంలోని 59 కులాలకు 15% రిజర్వేషన్లను కేటాయించింది. అయితే ఇక్కడ సర్కారు ఈ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి తీర్మానం చేసింది. నివేదికను బిల్లు రూపంలో తీసుకొచ్చి వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని నిర్ణయించింది. అలా చేస్తే రిజర్వేషన్ల అమల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు కమిషన్ గడువును తాజాగా పెంచడంతో వర్గీకరణలో ఏవైనా మార్పులు ఉంటాయా అనే చర్చ కూడా జరుగుతోందంటూ ఇక రిజర్వేషన్లపై కేంద్రంతో కొట్లాటే వీళ్ళు రిజర్వేషన్లపైన కేంద్రంతో కొట్లాడతామని చెప్తూ బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వం తొలుత నిర్ణయించింది. ఆ తర్వాత విద్యా ఉద్యోగాల్లోనూ 42% రిజర్వేషన్ కల్పించాలనుకుంది. ఇప్పటివరకు విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 29% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. వాటికి అదనంగా మరో 13% పెంచాలని నిర్ణయించింది. బీసీలకు పెంచే రిజర్వేషన్ను ABCDE విభాగాలుగా వారిగా పెంచాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఈ వార్త. ఈ 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు పెట్టి ఆ సమావేశాలలో ఈ 3 బిల్లులకు సంబంధించి మరి తీర్మానాలు, మరి దాని తర్వాత కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని చెప్పేసి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మద్దతు తెలపాలని చెప్పి కూడా కోరుతూ ఉన్నారు. లేదంటే మాత్రం అఖిల పక్షాన్ని తీసుకెళ్తామని చెప్పి ఢిల్లీకి తీసుకెళ్లే యోచనలో ఉన్నట్టుగా ఈ వార్త. ఇక మార్చి 3వ వారంలో 1 నుంచి 5 వరకేమో ఈ ప్రత్యేక అసెంబ్లీ, ఇందులో ఈ 3 బిల్లులు. దీని తర్వాత 3వ వారంలో వచ్చేసి బడ్జెట్ సమావేశాలట. మరి మొన్న పెట్టుకున్న బడ్జెట్ ఎంత, అలకేట్ ఎంత అయినాయి, మరి వాటన్నిటిని కూడా వినియోగించిర్రా లేదా, ఇంకా ఏమైనా పెండింగ్ ఉన్నాయా, మళ్ళీ కొత్తగా ఇప్పుడు వచ్చే బడ్జెట్లో మరి ఎవరికి ఎంత కేటాయించనుంది ప్రభుత్వం అనేది తేటతెల్లం కానుంది మార్చి 3వ వారంలో. సో ఈ వార్త ఇట్లా ఉంటే ఇక్కడ ఒక వార్త ఉంది చూడండి.